yes, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనైతే ప్రెసెంట్ ఎపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియోలో ఉన్నాను. ఇదివరకు నా ఓల్డ్ కార్కి గ్రఫైన్ కోసం అనేసి ఇక్కడికి వచ్చాను. నా ఓల్డ్ కార్ని తీసుకొని వస్తే నాకు వీళ్ళు కొత్త కార్లా చేసి బయటకు పంపించారు. ఆ సర్వీస్ అయితే నాకు ఇప్పటికీ మర్చిపోలేను, చాలా ఇప్పటికీ నీట్గా ఉంది. సో అందుకే ఇప్పుడు మళ్ళీ నేను కొత్త కార్ తీసుకున్నాను. ఇంకా డైరెక్ట్గా గ్రఫైన్, సిరామిక్ ఇట్లాంటివి కాకుండా పీపీఎఫ్ అయితే డైరెక్ట్గా బెటర్ కదా అని చెప్పి డైరెక్ట్ పీపీఎఫ్ వేయించుకోవడానికి వచ్చాను. ఒకసారి మనం అయితే సార్తో మాట్లాడేద్దాము. ఒకసారి పీపీఎఫ్ ఇంకా దానికోసం ఇంకా అప్గ్రేడ్ ఏంటుంది, ఇంకా అసలు సిరామిక్ గ్రాఫైన్ అంటే నాకు తెలుసు, నేను ఎందుకంటే ఇప్పుడిప్పుడే చాలా తెలుసుకున్నాను. ఒకసారి మీరు కూడా తెలుసుకుందరు కానీ రండి. హాయ్ సార్, బాగున్నారా? లాంగ్ బ్యాక్ సార్. మళ్ళీ యాక్చువల్లీ అప్పుడు మీ దగ్గర నేను సెకండ్స్ కార్ తీసుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ తీసుకున్నా, అందుకే మళ్ళీ సర్వీస్ కోసం వచ్చాను. సీరియస్లీ నాకైతే అప్పుడు చాలా బాగా నచ్చింది అసలు నిజంగానే. అందుకే మళ్ళీ అంటే మీ సర్వీస్ ఎక్స్ట్రాడినరీ. వైజాగ్లో నేను చాలా సర్వీసెస్ చూశాను, చాలా డీటెయిలింగ్ చూశాను. బట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, ప్లస్ నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను నా పర్సనల్గా. సార్ అయితే ఒకసారి ఏంటంటే నాకు ఫస్ట్ కార్తో ఎక్స్పీరియన్స్ బాగుంది, ఇప్పుడు మళ్ళీ న్యూ కార్ తీసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. న్యూ కార్ సర్వీసింగ్ కూడా మీ దగ్గరికే వచ్చాను డీటెయిలింగ్కి. సార్ అయితే నాకైతే ఎపెక్సర్ కోసం చాలా బాగా ఐడియా ఉంది, ఎందుకంటే దీని నుంచి నేను మంచి సర్వీస్ తీసుకున్నా కాబట్టి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపెక్సర్ అంటే ఏంటి అంటే మనం యూఎస్ కూడా తెలియాలి కదా. ఎపెక్సర్ అంటే ఇది ఒక కార్ కేర్ సెంటర్ అండి. బేసికల్లీ ఇది కార్ కేర్ స్టూడియో అంటారు. ఓకే. సో వీడు ఆల్ టైప్ ఆఫ్ పెయింట్ ప్రొటెక్షన్ వర్క్స్, మేము అన్ని రకాల పెయింట్ ప్రొటెక్షన్ వర్క్స్ కానీ కార్ మాడిఫికేషన్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయండి. బేసికల్గా మెయిన్లీ మా ఎజెండా ఏంటంటే సిరామిక్ కోటింగ్, గ్రాఫైన్ కోటింగ్ అండ్ పీపీఎఫ్ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్స్. ఓకే సార్, ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తారు సార్ ఇక్కడ మీరు? ఎనీ టైప్ కార్ యాక్సెసరీస్ నుంచి కార్ కేర్ వరకు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ కావాలన్నా మా దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. సో నేను చెప్పినట్టుగా మెయిన్ సర్వీసెస్ అయితే సిరామిక్ కోటింగ్, గ్రాఫైన్ కోటింగ్, పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అండి. ఇదేంటంటే కార్ స్క్రాచెస్ నుంచి మీకు ప్రొటెక్షన్ ఇస్తాయి అండ్ కార్ గ్లాస్ లుక్ అనేది మీకు పర్మనెంట్గా మెయింటైన్ చేస్తాయి. ఓకే. సో మేజర్ సర్వీసెస్ అయితే మావి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ సర్వీసెస్ వచ్చి కార్ యాక్సెసరీస్ అండి. కార్ యాక్సెసరీస్, కార్ మాడిఫికేషన్ అంటే టోటల్ మీరు ఇంకా అన్ని ఏ టు జెడ్ అన్ని చేస్తాం సార్. అచ్చా, ఓకే సార్. అసలు ఎపెక్సర్ డీటెయిలింగ్ కార్ సర్వీసెస్ ఎలా ప్రారంభమైంది సార్? బేసికల్లీ మాకు కార్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను మా బ్రదర్ కలిసి స్టార్ట్ చేస్తాము. సో కార్స్ అంటే ఉండే ప్యాషన్ వల్ల మేము ఇంకా వేరే ఇండస్ట్రీ కూడా మాకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా మాకు ఉండిందండి. బట్ దానికంటే కూడా కార్స్ అంటే మాకు టూ మచ్ ప్యాషన్ ఉంది. సో కార్ మాడిఫికేషన్స్ మెయిన్ కేటగిరీ మాకు వచ్చేసి. సో లేటర్ ఆన్ ఇది పుణేలో మాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళది డీటెయిలింగ్ స్టూడియో చూసాము. సో నాకు అప్పుడే ఇది బాగా నచ్చింది. అండ్ వీ హ్యావ్ ట్రైన్స్, మేము ఆల్రెడీ ట్రైనింగ్ కూడా తీసుకున్నాం. ట్రైనింగ్ తీసుకొని కరోనా తర్వాత వచ్చి వైజాగ్లో స్టార్ట్ చేయడం. అయితే ప్యాషన్ నే ప్రొఫెషన్ గా మార్చుకున్నారు. ఓకే ఫైన్, చాలా లక్కీ సార్. అంటే చాలా మందికి ప్యాషన్ వేరుంటది, ప్రొఫెషన్ వేరుంటది, బట్ మీరు ప్యాషన్ నే ప్రొఫెషన్ గా ఎంచుకున్నారు. మీ ప్రయాణం కోసం చెప్పండి సార్. అసలు ఇది స్టార్టింగ్ కానీ మీ జర్నీలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి ఆబ్వియస్లీ, దాని యొక్క సక్సెస్ జర్నీ చెప్పండి. బేసికల్గా ఎపెక్సర్ స్టార్ట్ చేసింది ఫ్రాంచైజెస్ ఇవ్వడం కోసం అండి. అంటే బ్రాండ్ ఎక్స్పెండ్ చేయడం కోసం ఫ్రాంచైజెస్ ఇస్తున్నాం అండి. సో మా మెయిన్ ఎజెండా వచ్చి ఫ్రాంచైజెస్ ఇవ్వడం అండి. అంటే ఒక ఈ ఎపెక్సర్ బ్రాండ్ని ప్రతి ఏరియాలో, ప్రతి సిటీలో కూడా ఉంచాలనేది మా ఎయిమ్ అండి. మేము ఎపెక్సర్ కంటే ముందు ఒక వేరే కంపెనీతో ఫ్రాంచైజీ టైఅప్ ఉందండి. వేరే కంపెనీని ఫ్రాంచైజీ తీసుకొని, సో వాట్ ఎవర్ నాలెడ్జ్ వీ రిక్వైర్డ్ అవంతా కూడా వాళ్ళ నుంచి తీసుకొని, సో వాళ్ళు డీల్ అయిపోయాక ఎపెక్సర్ స్టార్ట్ చేస్తామండి. సో మెయిన్ ఏంటంటే స్ట్రగుల్స్ అనేది ఫైనాన్షియల్, అంటే ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది చాలా మనకు ఉంటాయండి. ఏదైనా ఏ బిజినెస్ అయినా కూడా అంతే కదా. సో బట్ మాకుండే ఇన్వెస్టర్ శ్రీనివాస్ గారు మా పైన ఉండే ట్రస్ట్తో ఆయన ముందుకు రావడం అండ్ ఎపెక్సర్ స్టార్ట్ చేయడం, అది త్రూ ఆన్ కంటిన్యూ అవ్వడం కూడా మాకు. ఓకే సార్, అయితే ఇప్పుడు ఎపెక్సరే ఎందుకు అంటే ఇప్పుడు నేనంటే ఎక్స్పీరియన్స్డ్ క్లయింట్ కాబట్టి నేను ఎపెక్సర్నే చూస్ చేసుకుంటా ఆబ్వియస్లీ, బట్ మిగిలిన వాళ్ళు ఎపెక్సర్నే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఇది అంటే బయట ఉన్న వాటికంటే ఇదే ఎందుకు ప్రత్యేకమైంది? సో ఎపెక్సర్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే మా దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ కూడా ట్రైన్డ్ స్టాఫ్ అండి. వాళ్ళు ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు ఒక్కొక్కరు కూడా. అండ్ ఆల్సో మా ప్రోడక్ట్ కూడా కంప్లీట్లీ ఫ్రమ్ జర్మనీ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మాకు వచ్చేది కూడా జర్మనీ నుంచే వస్తుందండి. అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా టెస్టెడ్ ప్రోడక్ట్ అండి, అంటే అప్రూవ్డ్ ప్రోడక్ట్. మేము ఇంకా వేరే బయట నుంచి కానీ ఏదంటే లో కాస్ట్లో కానీ వచ్చే ప్రోడక్ట్స్ ఏవి కూడా ఫేక్ ప్రోడక్ట్స్ యూజ్ చేసేది ఇక్కడ ఉండదండి. సో కంప్లీట్లీ ప్రోడక్ట్ అంతా కూడా క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది. అండ్ వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా మా సర్వీస్ ఎవ్రీ 6 months వన్స్ ఉంటుందండి వారంటీ టైంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 years నుంచి 5 years వారంటీ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే ఎవ్రీ 6 monthsకి సర్వీస్ ఇస్తామండి.
ఆ టైంలో మళ్ళీ ఇంకేం ఛార్జబుల్ ఏమి ఉండదండి, అది ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది సర్వీస్. అచ్చా, కస్టమర్ కి ఎవ్రీ 6 months కి ఫ్రీ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుందండి. ఇన్స్పెక్షన్ ఉంటుంది, ఇన్ కేస్ ఎనీ కోటింగ్ బూస్ట్ చేయాలన్నా సరే, పీపీఎఫ్ రెక్టిఫై చేయాలన్నా కూడా మేము ఎవ్రీ 6 months కి సర్వీస్ ఇచ్చి అది చేసి ఇచ్చాం. సూపర్ సార్, సూపర్. సో అదేనండి డిఫరెన్స్. బేసికల్ ఇంకెవరైనా సరే ఇయర్లీ సర్వీస్ ఇవ్వచ్చు, లేదంటే ఎవ్రీ సర్వీస్ కి ఛార్జబుల్ ఉండొచ్చు. బట్ మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఇక్కడ చేసే ఇన్వెస్ట్మెంట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకే, మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం ఉండదు. త్రూ అవుట్ 2 years or 5 years వాట్ ఎవర్ ప్యాకేజ్ యూ టేక్, దానికి మీరు సర్వీస్ కి అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా అనుకుంటే కస్టమర్ చాలా బెనిఫిటే కదా సార్. కార్ డీటెయిలింగ్ రంగం చాలా మారింది, చాలా చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీ దాంట్లో వచ్చిన కొత్త చేంజెస్ ఏంటి సార్ అసలు? చేంజెస్ అంటే ఏం లేవండి, ఇది స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది, బట్ క్వాలిటీ చేంజ్ అయింది. అంటే స్టార్టింగ్ టెక్నాలజీ పరంగా ఏది కొత్తగా మీరు వాడుతున్నారు? గ్రఫైన్ అండి, గ్రఫైన్ కోటింగ్. ఇది వరకు సెరామిక్ అని ఉండేది. సెరామిక్ లో మీకు హార్డ్నెస్ ఉంటాయండి, 9H హార్డ్నెస్, 9H అల్ట్రా అండి. బట్ గ్రఫైన్ వచ్చేసరికి సెరామిక్ అంటే కొంచెం అడ్వాన్స్డ్. మీకు థిక్నెస్ కానీ, లేదంటే స్క్రాచ్ రెసిస్టెన్స్ పవర్ కానీ, యూవీ ప్రొటెక్షన్ కానీ సెరామిక్ అంటే గ్రఫైన్ లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది. అంటే ఎక్కువ ఒకవేళ సన్నకి ఎక్స్పోజ్ అయినా కూడా మీకు ప్రొటెక్షన్ క్వాలిటీ ఎక్కువ ఉంటుందండి గ్రఫైన్ లో. ఓకే. సో అంటే త్వరగా స్క్రాచెస్ అవి ఇది అవ్వకుండా, స్క్రాచెస్ అవి పడకుండా ఉంటాయండి. అండ్ మీకు ఆ గ్లాస్ షైన్ వస్తుంది కదా, గ్రఫైన్ మీకు వన్స్ గ్రఫైన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ షైన్ అనేది పర్మనెంట్ ఉంటుందండి. ఈవెన్ మీకు వారంటీ కంప్లీట్ అయిపోయినా కూడా మీకు ఆ షైన్ అనేది ఉంటుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్, అంటే కస్టమర్ మెయింటైన్ చేసే దాని మీద డిపెండ్ అయిపోతుంది. సార్ ఇప్పుడు మన దగ్గరికి అంటే మన ఓల్డ్ కార్స్ వస్తూ ఉంటాయి, న్యూ కార్స్ కూడా వస్తుంటాయి. చాలా మురికిగా, చాలా డస్టీగా, మొత్తం పెయింట్ అంతా ఊడిపోయి అలాంటి కార్లు కూడా వస్తూ ఉంటాయి కదా మన దగ్గరికి. వాటిని మీరు ఏ విధంగా చేస్తారు సార్ అసలు? యాక్చువల్గా కొత్త వెహికల్ కి చేయడం కంటే పాత వెహికల్ చేసేటప్పుడే మా వర్క్ వాల్యూ తెలుస్తుందండి. సో వాట్ ఎవర్ వెహికల్ కమ్స్, అంటే ఎక్కువ డస్ట్తో కానీ, స్క్రాచెస్తో కానీ, లేదంటే ఎనీ డ్యామేజెస్ మా దగ్గరకు వస్తే ఫస్ట్ దాన్ని ఇన్స్పెక్ట్ చేసుకుంటాం అండి, అది మనం చేయగలమా లేదని. ఏ వెహికల్ వచ్చినా సరే కంపల్సరీ చేసే ఇస్తాం, అదైతే డెఫినెట్లీ ఇక్కడ జరుగుతుంది. బట్ దాని క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేస్తాం, అంటే పెయింట్ క్వాలిటీ ఎలా ఉంది, దాని స్క్రాచెస్ డెప్త్ ఎంతవరకు ఉంది ఏంటని చెక్ చేసి, ఇఫ్ పెయింటింగ్ రిక్వైర్స్ పెయింటింగ్ చేయించి సెరామిక్ చేసిస్తాం. వెహికల్ ఒకసారి ఎంత పాత అయినా సరే, ఎంత మురిగ్గా ఉన్నా సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత డెలివరీ బయటకు రావాల్సిందే. సిరామిక్ కోటింగ్ అనేది కస్టమర్లకు నిజంగా అది వర్తబుల్ అని అంటారా? వర్తబుల్ అండి. సిరామిక్ అంటే గ్రఫైన్ నేను ఎక్కువ సజెస్ట్ చేస్తాను. నా దగ్గరకు వచ్చే ఏ కస్టమర్ అయినా సరే సిరామిక్ అంటే గ్రఫైనే తీసుకోండి. ఐదర్ టెక్నాలజీ పరంగా అండ్ స్క్రాచ్ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా డైలీ కూడా వెహికల్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. సో వన్స్ గ్రఫైన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ అంటారండి, అంటే ఏవైనా కెమికల్స్ పడినా, డస్ట్ పడినా, లేదంటే మనకి యాసిడ్ పడినా కానీ ఫైర్ రెసిస్టెన్స్ పవర్ కూడా ఉంటుందండి. సో గ్రఫైన్లో ఈ టెక్నాలజీ ఉంటుంది. కస్టమర్ అంత ఎక్కువ మెయింటైన్ చేయలేకపోయినా సరే ఎవ్రీ 6 months మా దగ్గర తీసుకొస్తారు కదా, అప్పుడు మాకు కంఫర్ట్గా ఉంటుంది చేసి ఇచ్చేయడానికి. సో వెహికల్ ప్రొటెక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుందండి గ్రఫైన్లో. బట్ ఐ సజెస్ట్ గ్రఫైన్ కంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళాలంటే పీపీఎఫ్ అండి. ఓకే, దీన్ని పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అంటారు. అది కూడా మన దగ్గర ఉంది. అది కూడా ఉందండి. యాక్చువల్గా మాకు ఎక్కువ సర్వీసెస్కి వచ్చే కస్టమర్లు ప్రతి ఒక్కరు అడిగేది పీపీఎఫ్ అండి. డార్క్ కలర్ వెహికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ వెహికల్ కానీ, లేదంటే రెడ్ కలర్ కానీ, వీటికి మేము పీపీఎఫ్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇందులో సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ ఉంటుంది. స్క్రాచ్ పడినా కూడా మీకు ఒక సర్టైన్ హీట్ లెవెల్లో అది ఆటోమేటిక్ హీల్ అయిపోతుంది. పీపీఎఫ్ అంటే సేమ్ లైక్ మన ఫోన్ స్క్రీన్ గార్డ్, వెహికల్ మొత్తం షీట్ వస్తుంది, మొత్తం టోటల్ వెహికల్ మొత్తం కవర్ అవుతుంది. సార్ ఒకసారి స్టోర్ డెఫినెట్లీ. సార్ అసలు ఇప్పుడు మీరు చెప్పారు ఆల్రెడీగా, అంటే ఓల్డ్ కార్స్ వస్తే ఒకలా ఉంటుంది, న్యూ కార్ వస్తే ఒకలా ఉంటుంది. అంటే మీ ఓల్డ్ కార్లోనే మీ పనితీరు అంతా వస్తుందన్నారు. అసలు మీ వర్క్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్ అసలు అంతా? ఓల్డ్ కార్ అయినా న్యూ కార్ అయినా ఏదైనా కూడా మాకు వర్క్ చేయాలంటే అదొక ఛాలెంజింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ కార్ తీసుకుంటే అది కంప్లీట్లీ డ్యామేజెస్తో వస్తుంది. సో ఏ వెహికల్ అయినా సరే ఫస్ట్ పెయింట్ క్వాలిటీ చెక్ చేసుకుంటాం, దాని పెయింట్ ఎలా ఉంది, సో దానికి డెంట్స్ ఉన్నాయా లేవా, దానిపై స్క్రాచ్ డెప్త్స్ ఎంతవరకు ఉన్నాయి అన్నీ చెక్ చేసుకుని ఇఫ్ రిక్వైర్డ్ పెయింటింగ్ చేసి ఆ నెక్స్ట్ మనం ఏదైతే ప్రాసెస్ సెరామిక్ చేయాలో అదంతా చేసి ఆ నెక్స్ట్ సెరామిక్ అప్లై చేస్తాం. ఇక్కడ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ చెకింగ్ ఉంటుందండి, ఇన్స్పెక్షన్ ఉంటుంది, నెక్స్ట్ వాషింగ్ అండ్ డీటెయిలింగ్ ఉంటుంది,
ఆ నెక్స్ట్ రబ్బింగ్ అండ్ పాలిషింగ్, అప్ నెక్స్ట్ వచ్చి మీకు సెరామిక్ కోటింగ్ అప్లై చేస్తామండి. ఐదర్ సెరామిక్ ఆర్ గ్రఫెన్ ఆర్ పీపీఎఫ్. ఈ వర్క్ అంతా అయిన తర్వాత అది అప్లై చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెహికల్ ఉందండి, ఇది కూడా న్యూ వెహికలే. సో ఈ రోజు మాకు గ్రఫెన్ కోటింగ్ కోసం వచ్చింది. సో ఇది కూడా మాకు ఒక ఛాలెంజ్. ఈ వెహికల్ కస్టమర్ ఏంటంటే తీసుకొచ్చేటప్పుడు జస్ట్ ఒక ఫుట్పాత్ దగ్గర వెహికల్ వచ్చి స్క్రాచ్ పడిందండి, ఫుట్పాత్ తగిలి స్క్రాచ్ పడింది. సో ఇదంతా కూడా పెయింట్ డ్యామేజ్ అయిందండి. ఇది ఫస్ట్ పెయింటింగ్ చేయించి ఆ నెక్స్ట్ వచ్చి మేము సెరామిక్ అది అప్లై చేస్తాం. అచ్చా, అంటే ఇప్పుడు దీని మీద మళ్ళీ మీరు ఇంకా పీపీఎఫ్ అది కూడా వేస్తారు? ఇంకా పీపీఎఫ్ కాదండి, ఇది వచ్చింది గ్రఫైన్ కి, స్క్రాచెస్ ఇవి పడినాయి కదా, పెయింట్ డ్యామేజ్ అయింది కదా, ఈ పెయింట్ అంతా కూడా రిస్టోర్ చేసి ఆ పైన మేము సెరామిక్ స్టార్ట్ చేస్తాం. సేమ్ ఇదే స్క్రాచ్ పైన పీపీఎఫ్ ఉంటే మీకు ఇది స్క్రాచ్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ మీద పడదు, అది ఏదైనా ఉన్నా షీట్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో షీట్ డ్యామేజ్ అవుతుంది, సో మనం ఆ షీట్ ని తీసేసి కొత్త షీట్ తో రీప్లేస్ చేస్తాం. అప్పుడు ఒరిజినల్ పెయింట్ అనేది మీకు అలానే ఉంటుంది, ఒరిజినల్ పెయింట్ ఎప్పటికీ డ్యామేజ్ అవ్వదు. సో మన ఎజెండా ఏంటంటే ఒరిజినల్ పెయింట్ ఏదైతే మీకు ఫ్యాక్టరీ పెయింట్ ఉంటుందో అది డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తామండి. సో దట్ ఈస్ వాట్ డీటెయిలింగ్. ఇప్పుడు మీకు బయట పీపీఎఫ్ షీట్ వేసి ఉంది వెహికల్, అది చిన్నది డ్యామేజ్ అయింది. సో ఐ విల్ షో యూ హౌ. సార్ అయితే ఇది పీపీఎఫ్ చేసిన కార్, ఇది పీపీఎఫ్ చేసిన వెహికల్ అండి. సో సేమ్ మీరు ఇప్పుడు ఆ వెహికల్ చూసారు కదా, స్క్రాచ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్క్రాచ్ దీని మీద పడింది. సో దీని మీద పీపీఎఫ్ ఉందండి ఆల్రెడీ. సో లోపల ఒరిజినల్ పెయింట్ అనేది డ్యామేజ్ కాలేదు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఆ పీపీఎఫ్ రిమూవ్ చేస్తాను. సో పెయింట్ లోపల ఎలా ఉందనేది మీరు చూడండి. ఓకే ఓకే. సో మీకు బయట చూపించాను కదండి పీపీఎఫ్ వేసిన వెహికల్, సో అది షీట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇదేనండి పీపీఎఫ్ ది షీట్. సో దీనిపైన ఒక 3 లేయర్స్ వస్తుంది, దీని మీద మళ్ళీ ఇంకొక 3 లేయర్స్ వస్తుంది. మీకు ఒరిజినల్ షీట్ మనం అప్లై చేసే షీట్ అయితే ఇలా వస్తుంది, ఇది ఒరిజినల్ షీట్. అచ్చా అచ్చా, ఇది ఒరిజినల్ ఇట్లా వస్తుంది. ఇది డైరెక్ట్లీ ఐపీ మెటీరియల్ ఉంటుందండి, ఐపీతో డైరెక్ట్ వెహికల్ పైన వేసేస్తాం. సో ఇది మీకు కంప్లీట్లీ హీల్ అయ్యాక అసలు మీకు విజిబిలిటీ కూడా కనిపించదు, అంటే ఈ షీట్ వెహికల్ మీద ఉందని కూడా మీకు కనిపించదు. ఆ వెహికల్ లో చూసారు కదా. ఓకే ఓకే. సో ఎనీ డ్యామేజెస్ మీకు దీనిపై ఉన్నా సరే ఇది డ్యామేజ్, షీట్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కార్ కి ఇంకా ఏమి కాకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం ఇది రిమూవ్ చేసేస్తాం. ఓకే, అంటే సో ఇదే చాలా థిక్ గా ఉంది, 3 లేయర్స్ తో వస్తుంది కాబట్టి ఇంత థిక్ ఉంది అసలు. సో ఆబ్వియస్లీ ఖచ్చితంగా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు ఇది సెల్ఫ్ హీలింగ్ కూడా వస్తుంది. దీనిపైన అసలు యూజువల్లీ స్క్రాచ్ పడదు, పడినా కూడా మనకి ఒక సెట్ అయిన హీట్, అంటే బయట ఉండే మన సన్లైట్ ఉంటుంది కదా, ఆ సన్లైట్ కి ఆటోమేటిక్ హీల్ అయిపోతాయండి స్క్రాచెస్. ఓకే సార్, అయితే ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తను ఆల్రెడీగా పీపీఎఫ్ చేయించుకుంది, అంటే బయట తక్కువ రేటుకి ఎవరో చెప్పారు తక్కువ రేటుకి వస్తుంది కదా అని చేయించేసుకుంది అనమాట. బట్ ఇప్పుడైతే సీరియస్లీ కనీసం ఒక 3-4 మంత్స్ కూడా కాలేదు, ఇమ్మీడియట్గా డ్యామేజ్ అయింది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ థిక్నెస్ ఇంత 3 లేయర్స్ దీంట్లో చూస్తే ఖచ్చితంగా కాస్త బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ అంత ఇమ్మీడియట్గా అసలు 3-4 మంత్స్ కూడా రాలేదు. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా దీన్ని చూస్ చేసుకోవచ్చు అంటారు? బేసికల్గా మీకు పీపీఎఫ్ లో వచ్చి క్వాలిటీస్ ఉంటాయండి, థిక్నెస్ ఉంటాయి. మీకు 2-3 మంత్స్కే పాడైపోయిందంటే అందులో టీపీహెచ్, టీపీయూ అనే ఉంటాయండి. టీపీహెచ్ అనేది మీకు చీప్ క్వాలిటీ పీపీఎఫ్. ఓకే. సో అదేంటంటే మనం ఒక 30-40,000 లో చేసేయచ్చు, ఒక 2-3 ఇయర్స్ వారంటీ ఇచ్చేయచ్చు. సో బట్ అది వన్స్ వెహికల్ మీద అప్లై చేసిన తర్వాత మీ వెహికల్ కి ఉండే పెయింట్ డ్యామేజ్ అయిపోతుంది. సో బేసికల్ గా పీపీఎఫ్ మీకు ప్రొటెక్ట్ చేయాలి. సో మీరు ఆ లో క్వాలిటీ వేసుకుంటే ప్రొటెక్ట్ చేయడం పక్కన పెడితే మీకు అది పెయింట్ డ్యామేజ్ చేస్తుంది. మీకు మళ్ళీ అది ఈ థిక్నెస్ రాదండి, అది మీకు అరౌండ్ 120-130 నానో మైక్రోన్స్ వస్తుంది. ఇది మీకు కంప్లీట్లీ 200 నానో మైక్రోస్ థిక్నెస్, 200 నానో మైక్రోన్స్ అండ్ టీపీయూ మెటీరియల్ వస్తుంది. ఓకే, టీపీయూ. ఇదైతే టీపీయూ ఒకవేళ నార్మల్ తీసుకుంటే లో బ్రాండ్ లో అంటే టీపీహెచ్ అది వస్తుంది. సో అది దానికోసం ఇన్వెస్ట్ చేయకూడదండి, అసలు మీకు అమౌంట్ వేస్ట్ అయిపోతుంది. టీపీహెచ్ అనే మెటీరియల్కి అసలు వెళ్ళకూడదు. బేసికల్గా మనకి మార్కెట్లో కస్టమర్కి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, సో నా బడ్జెట్ ఇదే అని చెప్తే అది మెటీరియల్ వేసేస్తున్నారు, బట్ అది కరెక్ట్ కాదండి. అప్పుడు ఏమవుతుందంటే 30-40,000 1 year లోనే ఒక 3-4 times పెట్టుకునే అవకాశం ఎక్కువైపోతుంది. దీనికి ఇన్వెస్ట్ చేసేదే మీకు 1 year లో దానికి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ప్లస్ అట్ ది సేమ్ టైం మెయిన్ కార్ యొక్క డ్యామేజ్ కూడా ఎక్కువ అవుతుంది. అవును సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ పీపీఎఫ్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువగా అందరికీ సిరామిక్ అలవాటు పడిపోయారు అందరూ, ఆబ్వియస్లీ అంటే లాంగ్ నుంచి మనకు అది ఉంది కాబట్టి సిరామిక్ అలవాటు పడిపోయారు. అయితే సిరామిక్ కి గ్రాఫిక్ కి ఉన్న వేరియేషన్ ఏంటంటే, ఇప్పుడు గ్రాఫైన్ చెప్పారు కదా, దానికి దీనికి ఉన్న వేరియేషన్ ఏంటి? సిరామిక్ కి గ్రాఫైన్ కి మీకు మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదండి. బట్ వెన్ కమింగ్ టు సెరామిక్ లో థిక్నెస్ తక్కువ ఉంటుంది, 9H హార్డ్నెస్ ఉంటుంది, అండ్ అందులో ఉండే హైడ్రోఫోబిక్ క్వాలిటీస్ తక్కువ ఉంటాయి. బట్ గ్రాఫైన్ లో ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ఇది,
మీకు సిరామిక్ అంటే కొంచెం అడ్వాన్స్ అంటే మేజర్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పను, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీకు షైనింగ్ ఎక్కువ ఉంటుంది దాని కంపేర్ టు సెరామిక్. సెరామిక్ అంటే గ్రఫైన్లో ఎక్కువ షైనింగ్ ఉంటుంది అండ్ స్మూత్నెస్ మీరు ఫీల్ అవ్వచ్చు. గ్రఫైన్లో స్మూత్నెస్ అనేది మీరు ఫీల్ అవ్వచ్చు, సెరామిక్లో మీకు అది ఉండదు. అండ్ స్క్రాచ్ రెసిస్టెన్స్ పవర్, సెరామిక్లో మీకు స్క్రాచ్ రెసిస్టెన్స్ పవర్ అప్ టు మనం 40% ఉంటే గ్రఫైన్లో మీకు అప్ టు 70%. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఉంటుందండి, ఎందుకంటే ఇంకా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రైస్ వేరియేషన్ కూడా ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి. మీకు సెరామిక్ స్టార్ట్స్ విత్ 25,000 అనుకోండి, గ్రఫైన్ 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నామినల్ గా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది, బట్ మనకి డిఫరెన్స్ మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. కంప్లీట్. అచ్చా అచ్చా, ఓకే సార్. ఇప్పుడైతే గ్రఫైన్తో కంపేర్ చేస్తే పీపీఎఫ్ బెటర్, ఫార్ బెటర్ ఉంది, అసలు చాలా బెటర్ ఉంది కదా. అయితే ఎక్కువగా చూస్ చేసుకుంటే మాత్రం పీపీఎఫ్ ది బెటర్. పీపీఎఫ్ నేను కస్టమర్స్ కి సజెస్ట్ చేస్తాను. సో మీకు ఇది ఏంటంటే వన్స్ అప్లై చేసిన తర్వాత మీకు మళ్ళీ 5 years వరకు మీరు అసలు చూసుకో అవసరం ఉంది. ఒక్కసారి చేస్తే 5 years మీకు స్ట్రైట్ వారంటీ వస్తుందండి. ఎవ్రీ 6 months కి మెయింటెనెన్స్ ఉంటుంది. సో అది మేము చూసుకుంటాం. సో మీకు ఏమైనా మైనర్ స్క్రాచెస్ ఉన్న పీపీఎఫ్ షీట్ ఇప్పుడు ఆ వెహికల్ చూసారు డ్యామేజ్ అయినా సరే అది మేము మార్చేస్తాం, మీకు ఆ ప్రాబ్లం ఉండదు. బట్ గ్రఫైన్ ఆర్ సెరామిక్ ఏంటంటే మీ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు. సో వెహికల్ వదిలేసారు అనుకోండి, ఎవరైనా స్క్రాచెస్ పెడితే పడతాయి. అవును అవును. సో అది మీరు మళ్ళీ తీసుకురావాలి, అది మేము చెక్ చేయాలి. అది డెప్త్ పడితే మీకు పెయింట్ డ్యామేజ్ అయిపోతుంది. గ్రఫైన్ కూడా మీకు ప్రొటెక్ట్ చేయలేదు. బట్ ఇదేంటంటే అప్ టు 99% వరకు స్క్రాచెస్ ని మీకు ఆపుతుంది, మాక్సిమం ఆపుతుంది. అండ్ మీకు స్క్రాచ్ ప్రూఫ్ అని కూడా అంటాం. అండ్ దట్ కార్ ఇన్నర్ పెయింటింగ్ కూడా ఏం కాదు. ఏం కాదండి. ఇది కూడా మళ్ళీ ఇందులో క్వాలిటీస్ ఉంటాయి. మీకు చెప్పినట్టుగా టీపీయూ మెటీరియల్ మాత్రం వేసుకోవాలండి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సార్ అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఆల్రెడీగా టీపీహెచ్ అంటే నా ఫ్రెండ్ అమ్మాయి ఎంచుకుందంటే టీపీహెచ్ అన్నారు. సో మాకు తెలీదు, ఒక కస్టమర్గా మాకైతే ఐడియా ఉండదు అసలు టీపీహెచ్ అంటే ఏంటి, టీపీయూ అంటే ఏంటి, ఎలా మేము ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? టీపీహెచ్ని టీపీయూని మీరు ఐడెంటిఫై చేయలేరు అంటే యాజ్ ఏ కస్టమర్ మనకు నాలెడ్జ్ తక్కువ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయడం కష్టం అని. సో మీరు ప్రైజే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ ఏదైనా తీసుకున్నారు అనుకోండి, అది మీకు ఒక ప్రైస్ ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. సో ఆ సేమ్ క్వాలిటీ ఫస్ట్ కాపీ ప్రోడక్ట్ ఉంటుంది, సో మీకు ప్రైస్ తక్కువ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఏంటండి, అలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో మీకు ఎవరైనా ఒక 30,000-40,000 చేసేస్తానని ఒప్పుకుంటే అది మీకు 100% టీపీహెచ్ మెటీరియల్ అనండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇది మీకు ఒక నెక్సాన్ టైప్ వెహికల్ చేయాలంటే 75,000 to 85,000 పడుతుందండి ఈ టీపీయూ మెటీరియల్ అయితే. ఇందులోనే మీకు సెల్ఫ్ హీలింగ్ క్వాలిటీస్ ఉంటాయి, హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ ఉంటుంది, కంప్లీట్ గ్లాస్ లుక్ ఉంటుంది. బట్ టీపీహెచ్లో అయితే మీకు ఒక 3 monthsకి అవన్నీ పోతాయండి. ఇది మీకు కంప్లీట్ 5 years ఉంటుంది. సో అదే డిఫరెన్స్ అండి. యాజ్ ఏ కస్టమర్కి మనం చెప్పలేమండి, అంటే ఏది టీపీహెచ్ ఏది టీపీయూ మీరు ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనం చెప్పిన, ఒకవేళ చెప్పినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఐడెంటిఫై చేయలేదు, నాలెడ్జ్ అనేది తక్కువ ఉంటుంది, ఏదో తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి వెంటనే ఏదవుతారా. సార్ ఇప్పుడు చాలా మంది కొంచెం ఎక్కువ బడ్జెట్లో మంచి కార్ తీసుకోవాలని ఒక 15 lakhs 13 lakhs పెట్టి తీసుకుంటారు. బట్ పీపీఎఫ్ వేయడం కోసం మాత్రం ఆలోచిస్తారు, ఎందుకులే అన్నట్టు ఆలోచిస్తారు. కానీ ఖచ్చితంగా వేసుకుంటే చాలా మంచిది, బట్ చాలా మందికి ఆ నాలెడ్జ్ ఉండదు, ఎందుకులే ఎంత పెట్టేసాం కదా దీనికే అని ఆలోచిస్తారు. సో పీపీఎఫ్ ఒక ఇంపార్టెన్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నది ఒకసారి కొంచెం చెప్పండి సార్. పీపీఎఫ్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, అది మేము కూడా అగ్రీ అవుతాం. అంటే అంత బడ్జెట్ పెట్టిన తర్వాత మళ్ళీ దీనికి ఒక 1 lakh పెట్టాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. అవును. బట్ ఇది ఏంటంటే మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయినా వన్స్ మీరు వన్స్ పీపీఎఫ్ వేసుకుంటే మీ వెహికల్ కి 5 years వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇది మీరు 5 years ఈ 1 lakh అనేది 5 years కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది ఉండడం వల్ల సో ఇప్పుడు మీరు అది చూసారు, సో అలాంటి టైప్ ఆఫ్ స్క్రాచెస్ అనేది మీకు షీట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. వన్స్ మీకు ఒరిజినల్ పెయింట్ డ్యామేజ్ అయ్యాక మనం ఎంత క్వాలిటీ ఆఫ్ పెయింట్ వేసినా సరే మీకు ఫ్యాక్టరీ పెయింట్ ఫినిష్ రాదు. సో పిన్ హోల్స్ వస్తాయి, చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. సో ఈ షీట్ ఉండడం వల్ల మీకు ఒరిజినాలిటీ అనేది మీకు కంప్లీట్ ఉంటుంది, కంప్లీట్ 5 years వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ ఇన్ కేస్ పీపీఎఫ్ వేయించుకోకపోతే ఏదో చిన్న స్క్రాచ్ పడినా అంతే అమౌంట్ మనం పెట్టేస్తున్నాం కదా, మళ్ళీ తిరిగేసి పెడతాం. కాబట్టి ఖచ్చితంగా పీపీఎఫ్ ఉంటే చాలా బెటర్. సార్ అయితే ఇప్పుడు సిరామిక్ అయితే ఎలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది, నెక్స్ట్ గ్రఫైన్కి అయితే ఎలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది, పీపీఎఫ్కి అయితే ఎలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది సార్? సిరామిక్ అండ్ గ్రఫైన్ అంటే మీరు ఒరిజినల్గా ఎలా మెయింటైన్ చేసుకుంటారో అలానే మెయింటైన్ చేయాలండి. వన్స్ గ్రఫైన్ ఆర్ సిరామిక్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం కేర్ తీసుకుని చేయాల్సి వస్తుందండి. అంటే సర్క్యులర్ మోషన్లో ఎప్పుడు కూడా మనం రబ్ చేయకూడదు. అంటే వెట్ క్లాత్తో సర్క్యులర్ మోషన్లో రబ్ చేస్తాం. మీరు చూస్తే అపార్ట్మెంట్స్లో వాచ్మ్యాన్స్కి వాళ్ళకి క్లీనింగ్ ఇచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే రఫ్లీ క్లీన్ చేస్తుంటారు. సో అలాంటివి చేయకూడదు, ఓన్లీ సింగిల్ డైరెక్షన్లో క్లీన్ చేయాలి. ఈవెన్ మీకు సెరామిక్ ఉన్నా సెరామిక్ లేకపోయినా సరే పెయింట్ క్లీనింగ్ అనేది మీరు ఓన్లీ సింగిల్ డైరెక్షన్లో చేయాలండి. సర్క్యులర్ మోషన్లో ఎప్పుడు కూడా చేయకూడదు. అది మీకు ఏంటంటే స్వెల్ మార్క్స్ అవన్నీ పడతాయి.
అలా చేసుకుంటాం. సో సింగిల్ డైరెక్షన్లో చేయడం వల్ల ఏంటంటే మీకు స్క్రాచెస్ అనేవి అసలు పడవు, మ్యాక్సిమం టు మ్యాక్సిమం. సెరామిక్ ఆర్ గ్రాఫైన్ ఉంటే ఇంకా అసలుకి స్క్రాచెస్ పడవు. సో ఇది ఏంటంటే మెయింటెనెన్స్, మీరు ఫోమ్ యూజ్ చేయాలి. కొంతమంది ఏంటంటే మన హెడ్కి యూజ్ చేస్తే షాంపూస్ యూజ్ చేస్తారు, అది కూడా పెయింట్ డ్యామేజ్ అవుతుంది. సో కంపల్సరీ ఫోమ్ యూజ్ చేయాలి, అది కూడా కొంచెం బ్రాండెడ్ ఫోమ్ ఏదో తీసుకొని యూజ్ చేయాలి. ఎవ్రీ వీక్లీ వన్స్, ఇంటి దగ్గర అయినా సరే వీక్లీ వన్స్ క్లీన్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే మీకు ఆ పెయింట్ అనేది క్యారీ ఆన్ అవుతుందండి. పీపీఎఫ్లో అంటే మెయింటెనెన్స్ మీకు ఇంకేం ఉండదండి, ఇది ఈజీ టు మెయింటైన్. వన్స్ షీట్ ఉంటుంది కాబట్టి మీరు నార్మల్ ప్రెజర్ వాష్ కొట్టేసినా మీకు నార్మల్గా షైన్ వచ్చేస్తుంది వెహికల్. ఇంకా ఏవైనా డ్యామేజెస్ ఉన్నా, స్క్రాచెస్ ఉన్నా, ఎనీ డీటెయిలింగ్ స్టూడియో మీరు వెళ్తే షీట్ అది మనం చేంజ్ చేయొచ్చు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు చాలా బిజీ షెడ్యూల్లో కూడా, ఇంత బిజీగా ఉన్నప్పుడు కూడా మా కోసం ఒక టైం ఇచ్చి మేము అడిగిన ప్రతి క్వశ్చన్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. మేము మేజర్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం అది రెస్పాన్సిబిలిటీ అండి. థ్యాంక్ యూ సార్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో యొక్క సర్వీసెస్ అసలు చాలా ఓపిక్గా చెప్పారు. ఒక కస్టమర్గా వచ్చి నేనే అంటే ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ప్రతిదానికి చాలా ఓపిక్గా, అంటే నాకనే కాదు ఏ కస్టమర్ వచ్చినా, నేను వచ్చి చాలాసేపు అవుతుంది, ఏ కస్టమర్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి డీటెయిల్గా, నీట్గా, ఓపికగా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా అందరికీ నీట్గా చెప్తున్నారు. నాకైతే సర్వీస్ చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఖచ్చితంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో అది మీరు కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు. అయితే అడ్రస్ అది కింద మెన్షన్ చేస్తున్నాను, ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ క్లియర్గా చెక్ చేసి ఒకసారి విజిట్ చేయండి.